ఒక్క మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఇంకొకరిలో ప్రవేశించి ఊరంతా భయపెట్టిద్ది అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఈరోజు నేను సజెస్ట్ చేయబోయే మూవీ స్టోరీ అంతా దీని మీదే నడుస్తుంది. ఇంట్రెస్టింగ్ కదా? హాయ్, వెల్కమ్ టు జనరల్లీ మూవీస్. చాలా మంది ఈ సినిమా అయితే ఇప్పటికే చూసేసే ఉంటారు. ఇది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా. ఈ సినిమా పేరు సులోచన ఫ్రమ్ సోమేశ్వర అని కాకుండా తెలుగులో కన్నడలో క్యూట్గా సు ఫ్రమ్ సో పేరుతో అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. నేను ఈ సినిమాని థియేటర్లో మిస్ అయ్యానని చాలా ఫీల్ అయ్యా. అరే మంచి సినిమా మిస్ అయ్యానే అని. కానీ రీసెంట్గా ఈ సినిమాని జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ చేశారు. సో నేను ఈరోజే చూశాను. చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక హెల్తీ కామెడీ అయితే చూశానని తృప్తి అయితే కలిగింది. సో మీరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ పేరెంట్స్‌తో, మీ రిలేటివ్స్‌తో హాయిగా అంటారు కదా, మంచి క్లీన్ సినిమా అని. సో హాయిగా మీరు అయితే ఈ సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ అయిపోయేదాకా మీరు నవ్వుతూనే ఉంటారు. సినిమాలో క్యారెక్టర్స్ కానీ, ఊర్లో జనాలు కానీ అంతా మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంటుంది. ఈ సినిమా కేవలం కామెడీ అనుకుంటే పప్పులు గాలేసినట్టే. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బాగా ఎమోషనల్ అయితే ఫీల్ అయ్యాను. మీరు కూడా ఫీల్ అవుతారు. అంటే మన సమాజంలో ఒక మహిళ ఏ తోడు లేకుండా ఒంటరిగా తన బ్రతుకుతా ఉంటే ఎలా అణిచివేయబడతారనే పాయింట్ మీద కూడా చాలా బాగా హైలైట్ అయితే చేశారు. మీరు కాలక్షేపానికి మంచి మూవీ ఒకటి చూడాలనుకుంటే ఈ సినిమాని తప్పక చూడండి. మీరు ష్యూర్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్. మరిన్ని మంచి మూవీ రివ్యూస్, అప్డేట్స్, సజెషన్స్ కోసం ఛానల్ని అయితే ఫాలో కొట్టండి. బాయ్.